అప్డేట్స్ టీవీ ఎంటర్టైన్మెంట్ తెలుగు తెరపై దర్శకరత్న దాసరి నారాయణరావుది ఓ చెరిగిపోని సంతకం. దర్శకుడు అంటే సినిమాకు కెప్టెన్ అనేది పాతకాలం మాట. దానిని మళ్ళీ తీసుకొచ్చి డైరెక్టర్ ఈజ్ ద కెప్టెన్ అని చాటిన ఘనుడు దాసరి నారాయణరావు. ఆయన భౌతికంగా దూరమై 5 ఏళ్లైనప్పటికీ ఇంకా దాసరి మన మధ్య ఉన్నట్టే అభిమానులు భావిస్తున్నారు. 151 చిత్రాల రూపకల్పనతో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సంపాదించిన మేటి దర్శకుడు దాసరి నారాయణరావు. టాప్ స్టార్స్ మొదలు అప్కమింగ్ ఆర్టిస్టులతోనూ చిత్రాలు తెరకెక్కించి ఘన విజయాలను ఆయన సొంతం చేసుకున్నారు. ఆయన సినిమాల ద్వారానే ఎంతో మంది చిత్రసీమలో స్థిరపడిపోయారు. అందుకే దాసరి నారాయణరావు అంటే తెలుగువారికి ఓ ప్రత్యేకమైన అభిమానం. దాసరి నారాయణరావు దర్శకత్వంలో ఓ సినిమా మొదలైతే చాలు జనాల్లో ఆసక్తి రేకెత్తేది. ఇక ఆయన సినిమా వచ్చిందంటే చాలు జనం థియేటర్లకు పరుగులు తీసేవారు. ఆబాల గోపాలాన్ని అలరించే చిత్రాలను రూపొందించి మెప్పించారు. కథ, మాటలు, పాటలు, స్క్రీన్ ప్లే, నిర్మాణం, దర్శకత్వం ఇలా పలు శాఖల్లో తనదైన బాణి పలికించిన మేటి దాసరి. ఆయన బహుముఖ ప్రజ్ఞామనులను పలకరిస్తూనే ఉంటారు. దాసరి నారాయణరావు 1942 మే 4న పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జన్మించారు. ఆయన తండ్రి సగటు జీవి, చాలీచాలని సంపాదన. ఆయన దాసరిలో చదువుకోవాలన్న తపన ఉండేది. చిన్నతనంలోనే పనిచేస్తూ చదువుకున్నారు. హైస్కూల్ రోజుల్లోనే నాటకాలు రాసి నటించి మెప్పించారు. డిగ్రీ పూర్తయ్యాక కూడా అదే పందాలో సాగారు. చదువులో తెలివైన వారు కావడంతో హైదరాబాద్ HAL సంస్థ పెట్టిన పరీక్షలో నెగ్గి టైపిస్ట్ గా ఉద్యోగం సంపాదించారు. అక్కడ ఉద్యోగం చేస్తూనే రవీంద్ర భారతిలో నాటకాలను వేసేవారు. అలా ఓ సినిమా వ్యక్తి ప్రోత్సాహంతో అమాయకంగా చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి మద్రాసు వెళ్లారు. అక్కడ ఆరంభంలోనే ఓ చిన్న వేషానికి మాత్రమే పాత్ర దొరికింది. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలి అన్న సంకల్పంతో చిత్రసీమలోనే ఉంటూ కొందరు దర్శకుల వద్ద అసిస్టెంట్ గా పనిచేశారు. కొందరికి గోస్ట్ రైటర్ గాను ఉన్నారు. పాలగుమ్మి పద్మరాజు పరిచయంతో పలు సినిమాలకు దాసరి నారాయణరావు పనిచేశారు. రచయితగాను మంచి పేరు సంపాదించారు. పల్గుణ ఫిలిమ్స్, అపరాధ పరిశోధన చిత్రాలకు తనదైన శైలిలో మాటలు రాసి అలరించారు. తెలుగునాట, గూట్లే, డోంగ్రీ వంటి పదాలకు విశేషాదరణ లభించేలా దాసరి కలం చేసింది. పల్గుణలో పార్ట్నర్గా ఉన్న కె. రాఘవ బయటకు వచ్చి ప్రతాప్ ఆర్ట్ పిక్చర్స్ స్థాపించారు. దాసరిని దర్శకునిగా పరిచయం చేస్తూ తాత మనోడు సినిమాను నిర్మించారు. తొలి చిత్రంతోనే దాసరి నారాయణరావుకు ఎంతో పేరు లభించింది. ఆ తర్వాత ఆయన వెనుతిరిగి చూసుకోలేదు. దాసరి ఎంతో మంది టాప్ స్టార్స్ తో సినిమాలు తీసినప్పటికీ నటరత్న NTR తోనే ఆయన సక్సెస్ రేట్ ఎక్కువ అని చెప్పాలి. నటరత్నతో దర్శకరత్న తెరకెక్కించిన మనుషులంతా ఒక్కటే, సర్కస్ రాముడు, సర్దార్ పాపారాయుడు, విశ్వరూపం, బొబ్బిలిపులి చిత్రాలన్నీ శత దినోత్సవాలు చూశాయి. వాటిలో సర్దార్ పాపారాయుడు, బొబ్బిలిపులి బ్లాక్ బాస్టర్స్ గా నిలిచాయి. NTR తో దాసరి తెరకెక్కించిన అన్ని చిత్రాలలోనూ నటరత్న నటనా వైభవం నభూతో న భవిష్యత్ అన్న చందంగా సాగింది. ఆ వైనాన్ని ఈనాటికి ఎవరూ మర్చిపోలేరు. దేవదాసు చూసి అక్కినేని వీరాభిమానిగా మారిన దాసరి నారాయణరావు నాతో దేవదాసు మళ్లీ పుట్టాడు అని తెరకెక్కించారు. అదంతలా మెప్పించకపోయినా దాసరిలోని క్రియేటివిటీని చూసి జనం మెచ్చారు. తరువాత పలు చిత్రాలలో తన అభిమాన నటునితో పయనించి ఆకట్టుకున్నారు. వాటిలో అన్నింటికన్నా మిన్నగా అలరించిన చిత్రం ప్రేమాభిషేకం అనే చెప్పాలి. ఇందులో అక్కినేని అభినయం, దాసరి దర్శకత్వం తెలుగువారిని విశేషంగా మురిపించాయి. టాప్ స్టార్స్ తో సినిమాలు తీసినా వారిలోని నటనకే దాసరి ప్రాధాన్యం ఇచ్చేవారు తప్ప కమర్షియల్ హంగులతో కనికట్టు చేయాలని ఏనాడు తప్పించలేదు. దాసరి చిత్రాల్లో ఏముంటుంది అంటే మనసులు తాకే కథ ఉంటుంది, ఆలోచింపచేసే మాటలుంటాయి, ఆకట్టుకునే పాటలుంటాయి. అవన్నీ సినిమా చూసిన ప్రేక్షకుణ్ణి ఇంటిదాకా వెంటాడేవి, మళ్లీ సినిమా థియేటర్కు వచ్చేలా చేసేవి.
అది దాసరి ప్రతిభలోని మహత్తు. దాసరి తొలి చిత్రం తాత మనోడు మొదలు దాదాపు ఆయన తెరకెక్కించిన అన్ని చిత్రాలలోనూ మహిళలు నిత్యం ఎదుర్కొనే సమస్యలను ఏదో ఒక విధంగా చూపించేవారు. ఆ సమస్యలను ఎదుర్కొనేందుకు తగిన మార్గాలు చూపించేవారు. అందుకే ఆ రోజుల్లో దాసరి సినిమాలకు మహిళా ప్రేక్షకులు పోటెత్తేవారు. ఒకటా రెండా 151 చిత్రాల రూపశిల్పి దాసరి. ఆయన చిత్రాలన్నీ విజయం సాధించి ఉండకపోవచ్చు, కానీ అన్నింటా ఎక్కడో ఒక చోట మనసును తుడిచేసే సన్నివేశాలను చూపించేవారు. దాసరి చిత్రాల ద్వారా ఎందరో చిత్రసీమలో తమ ఉనికిని చాటుకున్నారు. కొందరు స్టార్స్ గాను ఎదిగారు. ఇక చిత్రసీమలో ఎవరికి ఏ సమస్య వచ్చినా దాని పరిష్కారానికి దాసరి ముందుండేవారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకునేవారు. ఆపన్నులను ఆదుకోవడానికి దాసరి తన ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచి ఉంచేవారు. అర్ధరాత్రిలోనైనా ఆయన దగ్గరకు సహాయం కోసం వెళ్లినా తగిన న్యాయం జరుగుతుందని సినిమా జనం భావించేవారు. అందుకే అసలైన అందరివాడు అంటే దాసరి అని ఈనాటికి జనం చెప్పుకుంటారు. ఎన్నో మరపురాని చిత్రాలను తెలుగువారికి అందించిన దాసరి నారాయణరావు తమిళ, కన్నడ, హిందీ భాషల్లోనూ కొన్ని చిత్రాలు రూపొందించారు. ఆయన కీర్తి కిరీటంలో ఎన్నో అవార్డులు, రివార్డులు రత్నాలుగా వెలుగొందుతూనే ఉన్నాయి. నేడు దాసరి లేరు. ఆ లోటును ఎవ్వరూ భర్తీ చేయలేరు. ప్రపంచ చలనచిత్ర చరిత్రలోని ఓ అద్భుతంగా నిలిచిన దాసరి తెలుగువారి మదిలో సదా నిలిచే ఉంటారు. ఎందరి మదిలోనో గురువుగారిగా కొలువై ఉన్నారు. ఇక తెలుగు సినిమా రంగానికి పెద్ద ఆయనగాను ఆయన తనదైన బాణి పలికించారు. ఆ స్థానాన్ని ఎవ్వరూ భర్తీ చేయలేరని సినీ జనం అంటూనే ఉన్నారు.